డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా టీంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. వైసీపీ సోషల్ మీడియా పేజీలో డిప్యూటీ సీఎం ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతోందన్నారు. ఇష్టానుసారం పోస్టులు పెడితే దాట తీస్తామన్నారు. పరకామణి కేసులో జనసేన నాయకులు 30 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు కిరణ్ రాయల్. ఏపీ డిప్యూటీ సీఎం ఈ కోట్లాది మంది అభిమానించి ఆదరించే నాయకుడు, దక్షిణ భారతదేశంలో రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆర్థిక నేరగాడు, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారు ఏమని అనుకోండి, అతని కాళ్ళ దగ్గర ఇలా పెట్టి ఫోటో చేస్తే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మేము కానీ వాడామంటే సోషల్ మీడియా మీరు తట్టుకోలేరు. మీకన్నా బ్రహ్మాండంగా వాడగలుగుతాం. అసలు సోషల్ మీడియా టెక్నాలజీ కనిపెట్టింది మేమే. సోషల్ మీడియా టెక్నాలజీ, ఇలాంటి టెక్నాలజీ ఏమేం చేయగలం మేము. మాకన్నా సోషల్ మీడియా మీ సోషల్ మీడియా కాదు. మీరు మా మీద ప్రయోగాలు చేస్తే మేము ప్రయోగాలు స్టార్ట్ చేస్తాం అనుకోండి, తట్టుకోలేరు. ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెట్టాలంటే ఆలోచించాలి. మీరు ఒక ఆర్థిక నేరగాడి దగ్గర కూర్చోబెట్టి ఇలా పెడితే మేము పెట్టలేమా? మేము ఇంకా బ్రహ్మాండంగా పెట్టగలం. ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అడిషనల్ ఎస్పీ గారు కోరం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని వీళ్ళందరూ ఆ పోస్టులు డిలీట్ చేయించి వెంటనే కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరు కూడా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలన్నా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఒక గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి మీద పెట్టాలన్నా ఆలోచించాలి. అలాంటి